హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం రాగి పిండితో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, చేసుకోవడం కూడా చాలా సులభం. ఎప్పుడు మనం రాగి ముద్ద, రాగి దోశలు కాకుండా ఈ విధంగా ఉప్మా కూడా చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండిని తీసుకున్నానండి, ఒక కొలత పెట్టుకోవాలి గ్లాసు. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో ఒక గ్లాసు సుజీ రవ్వ, లేదు బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నట్టు ఉల్లిగడ్డలు ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి, అది తీసుకున్నాను. 2 స్పూన్ల వేరుశెనగ గింజలు తీసుకున్నాను. 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, 2 స్పూన్ల సన్నగా తరిగినటువంటి అల్లం ముక్కలు, 2 స్పూన్ల జీడిపప్పు. ఇది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 స్పూను జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకుంటే ఆలు ముక్కలు ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కలు తరిగి పెట్టుకోవాలి. మన దగ్గర బీన్స్ ఉన్నా, బఠానీ ఉన్నా అన్నీ వేసుకోవచ్చండి. సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా పెట్టుకోండి. దీనికి పిండి వేయించుకోవడానికి నెయ్యి, తర్వాత వేసుకోవడానికి నూనె. ఇంతే అండి దీనికి కావాల్సింది. ఇప్పుడు ఈ రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేయాలనో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి బాగా కరిగిందండి. మనం తీసుకున్నటువంటి రాగి పిండిని ఇందులో వేసి బాగా వేయిద్దాం, మాడకూడదు. అలాగే బొంబాయి రవ్వను, సుజీ రవ్వను కూడా ఇందులో వేసి బాగా వేయించాలి. ఉంట కట్టకుండా గరిటెతో అలా నలుపుతూ ఉండాలండి. అది మంచి సువాసన వస్తుంది, అంతవరకు వేయించాలి. ఇలా గరిటెతో నలుపుతూ ఉండాలి. బాగా వేగింది. దీన్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. అదే బాండలు పెట్టుకొని 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. 2 స్పూన్ల వేరుశెనగ గింజలను వేసి దోరగా వేయిద్దాం. ఏదైనా కానీ మాడిపోకూడదు. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు వేసి దోరగా వేయిద్దాం. 1 స్పూను ఆవాలు, జీలకర్రను వేసేద్దాం. సన్నగా తరిగి అల్లం ముక్కలు కూడా వేసేసి దోరగా వేయించేద్దాం. గోడంబిని కూడా వేసేద్దాం. ఇవన్నీ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి, మాడకూడదు. సన్నగా తరిగి పెట్టుకుంటే ఉల్లిగడ్డలను ఈ విధంగా చేత్తో నలిపి వేసేద్దాం. వీటిని కూడా దూరగా వేయించుకుందాం. అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలు, క్యారెట్, మన దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు వేసేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసేద్దాం. వేసేసి బాగా వేయిద్దాం. దీనికి రుచి తగినంత ఉప్పును కూడా వేసేద్దాం. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది అనమాట. 2 రెబ్బల కరివేపాకును వేసి బాగా వేయించి మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. దీన్ని మూత తెచ్చి చూద్దామండి. ఈ విధంగా బాగా మగ్గింది. గరిటెతో కలిపేద్దాము. ఇప్పుడు కొలత గ్లాస్తో 6 గ్లాసులు నీళ్లను పోసుకుందాం. 1 గ్లాసు పిండి, 1 గ్లాసు రవ్వ వేసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అంటే 2:6 అన్నమాట. 6 గ్లాసులు నీళ్లు పోసేసుకుందాం. దీన్ని ఈ విధంగా బాగా కలుపుతాం. ఈ నీళ్ళంతా బాగా తెరలాలండి. ఈ విధంగా తెరలాలి. తెరిలిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పిండిని కొద్దిగా వేస్తూ నిదానంగా కలుపుకోవాలి. ఉంట కట్టకూడదు. కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఎక్కడైనా ఉంటలు ఉంటే దాన్ని అంచులకు తీసుకొచ్చి గరిటెతో ఇలా ఒత్తాలండి. అలా కొద్దిసేపు అంచులకు తీసుకొచ్చి ఒత్తడం వల్ల ఏమైనా ఉంటలు ఉంటే కూడా పోతుంది. ఈ విధంగా వస్తుంది. ఇంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అంతా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనకు కొంచెం లిక్విడ్గా కావాలంటే లిక్విడ్గా చేసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా కావాలంటే కొంతసేపు స్టవ్ మీద మగ్గబెట్టాలి. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఈ విధంగా అయిందండి. మూత తెచ్చి చూస్తే నాకు 2 నిమిషాలు పట్టింది. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుతాం. నెయ్యి వేయడం వల్ల ఇది చల్లారినా కూడా బాగా మితువుగా ఉంటుంది, మంచి రుచిని కూడా ఇస్తుంది అనమాట. అందుకని నెయ్యి వేసి కలపాలి మనం. ఈ విధంగా కలిపిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. దించిన తర్వాత మనము కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇంతేనండి. ఈ రాగిపిండి ఉప్మా మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.